సో చూడండి ఇక్కడ లైక్ ఎక్సైజ్ నేము, కంట్రీస్, డేటు, లొకేషన్ ఉంది. సో ద్వీప్ శక్తి ఎక్సైజ్ పేరు. ఇది ఇండియాలో ఉన్నటువంటి త్రివిధ దళాల మధ్య మార్చ్ 2026లో జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన విన్యాసం ఇది. సో ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ద్వీప్ శక్తి ఇది ఎవరి మధ్య జరిగింది? ఇండియాలో ఉన్నటువంటి త్రివిధ దళాలు అవి ఏవండి? సో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో 3 త్రివిధ దళాల మధ్య ఈ విన్యాసం జరిగింది. దాని తర్వాత ధర్మ గార్డియన్ అంటాం. ఏ 2 దేశాల మధ్య? ఇండియా, జపాన్ మధ్య. సో ఫిబ్రవరి, మార్చ్ 2026 మధ్య జపాన్ దేశంలోనే జరిగింది. నెక్స్ట్ వజ్రప్రహార్ ఇండియాకి యుఎస్ఏకి మధ్య. సో నవంబర్ 2025లో జరిగింది. ఎక్కడ? మేఘాలయలో జరిగింది. వాయుశక్తి ఇండియా లైక్ మన లోకల్ ఎక్సైజ్ ఇది. సో స్వదేశంలో జరిగినది. సో ఇండియాలో జరిగింది ఫిబ్రవరి 2026లో. మనకి రాజస్థాన్ రాష్ట్రంలో పోఖ్రాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, అక్కడ జరగడం జరిగింది. అదే పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్లు కూడా మన గతంలో చేయడం జరిగింది. న్యూక్లియర్ టెస్ట్ 1 కానీ 2 కానీ సేమ్ అదే పోఖ్రాన్లో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిర్జిస్తాన్ అని అంటాం. సో కిర్జిస్తాన్లో ఈ కాంజర్ విన్యాసం జరిగింది. సో దీంట్లో మనకి ఇండియా అదేవిధంగా ఆ కిర్జిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. ఫిబ్రవరి 2026లో కిర్జిస్తాన్ ఆ దేశంలో జరిగింది. దాని తర్వాత విన్యాసం వచ్చేసి కార్గర్ శక్తి అని అంటాం. ఇది కూడా ఇండియా పాల్గొన్నది, డొమెస్టిక్ ఎక్సైజ్ ఇది. జనవరి 2026లో జరిగింది. రాజస్థాన్ యొక్క ఎడారి ప్రాంతంలో జరిగింది. దాని తర్వాత మిలాన్ 26 జరిగింది. ఇది మల్టీ నేషనల్. సో అన్ని దేశాలు, చాలా దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా పాల్గొంది. సో ఫిబ్రవరి 2026లో విశాఖపట్నంలో జరిగింది. సో దీంట్లో దాదాపు ఒక 36 కంట్రీస్ వరకు వచ్చి ఈ మిలాన్ 26లో పాల్గొనడం జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ యుద్ధాభ్యాస్ అని అంటాం. ఇది ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగింది. సెప్టెంబర్ 2025లో జరిగింది. జరిగిన ప్లేస్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి అలాస్కా అనేటువంటి ప్లేస్లో జరిగింది.